నగరంలోని చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో డ్రైనేజీ నీళ్లు, పరిశ్రమల వ్యర్థాల కెమికల్స్ చెరువుల్లో కలిసి ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోంది. ఇటీవల గోపన్పల్లి చెరువులో 1,00,000 చేపలు మృతి చెందాయి. గతంలోనూ దుర్గం చెరువు, షామీర్పేట్ చెరువుల్లో కూడా చేపలు భారీ సంఖ్యలో చనిపోయాయి. డ్రైనేజీ వాటర్, కెమికల్స్తో పాటు చెరువుల్లో బ్లూ ఆల్గే పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు. నగరంలోని చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. మురుగునీటితో పాటు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు చెరువుల్లోకి మళ్లించడంతో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం తగ్గుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 చెరువులు ఉండగా సుమారు 40 చెరువుల్లో ఆశించిన స్థాయిలో ఆక్సిజన్ లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసిన రిపోర్టులో తెలిపింది. 1 లీటర్ నీటిలో 4 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండాలి. కానీ అనేక చెరువుల్లో 0.3 మిల్లీగ్రాములు మాత్రమే ఉందని తెలిపారు అధికారులు. కూకట్పల్లితో పాటు సిటీలోని చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగింది. శేరిలింగంపల్లి పరిధిలోని కాలనీలు, బస్తీలు, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయి. ఇక పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో అయితే చెరువుల్లోకి పారిశ్రామిక వ్యర్థాలు పంపుతున్నారు. మరికొందరు రాత్రి వేళలో అక్రమంగా చెరువుల్లో పారబోస్తున్నారు. దుర్గం చెరువు వద్ద సేకరించిన శాంపిల్స్ లో కెమికల్స్ ఉన్నాయని రిపోర్ట్లో బయటపడింది. మా చెరువు కాడ మొత్తం కాలువ రాకుండా మొత్తం ఇల్లు కట్టారు. ఆ ఇల్లు వీడియో కూడా తీసి పెట్టినా. అప్పుడు సార్ వస్తామని చెప్పేసి రానేలేరు. మళ్ళా మొన్న హైదరాబాద్ కూడా పిలిపించిన వాళ్ళు కూడా దింపి మొత్తం ఫోటోలు తీసుకున్న, ఫోటోలు నా ఆధారం కూడా ఉన్నది. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మీరు ఆఫీస్కి పోయి కంప్లైంట్ పెట్టుకోవాలి, మేము కావాలి కోసమే వచ్చామని చెప్పారు. అంటే సరే అని చెప్పేసి మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం. మేము కలెక్టర్ ఆఫీసులో కూడా పోయి కంప్లైంట్ పెట్టించినాం. కంప్లైంట్ పెట్టేస్తే మేము వస్తాము, చూస్తాము, మాట్లాడతాం అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరు రాలే. ఆ మురికి నీళ్ళు అట్లనే వస్తున్నాయి, చేపలన్నీ చనిపోయినాయి. దీనికి ఎన్ని వస్తున్నాయి మురికి నీళ్ళు? ఆ మీదికే వస్తున్నాయి, తాడై మొత్తం వస్తున్నాయి. తాడై మొత్తం 30 మొత్తము ఆ ఇళ్ళకే వస్తున్నాయి. కోటరస్తులు మొత్తం ఇళ్ళకే వస్తున్నాయి. ఈ దగ్గర పోయే నీళ్ళు కూడా బంద్ అయిపోయి అల్లకే వస్తున్నాయి. ఆ నీళ్లకు ఈ కెమికల్ కు మొత్తం ఏమో మిషన్ వేసి నడిపిస్తలేడు. మేము చూసినప్పుడు నడిపిస్తాడు, మళ్ళీ నైట్ లో మొత్తం ఇడిస పెట్టేస్తాడు. చేపలు మొత్తం చచ్చిపోయినాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా తాను. చిల్లరకించి ఒక్క చుక్క నీళ్ళు బయటకు పోతలేవు. 12% వస్తే 4% అన్న బయటికి వెళ్ళిపోవాలి నీళ్ళు. ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి అందుకే వాటికి ఆక్సిజన్ 7.5 ఉండాలి. 2.5 ఉంటే సరిపోతలేదు. ఆక్సిజన్ గబ్బు నీళ్ళు ఏమో 7.5 ఉంది. మంచి నీళ్ళు 2.5 ఉండే వరకు చేపలకు ఆక్సిజన్ సరిపోతలేదు కాబట్టి చనిపోతున్నాయి. చెరువుల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గడంతో నీటి నాణ్యత తగ్గి దుర్వాసన, రంగు మార్పు వంటి సమస్యలు వస్తున్నాయి. అనిరోబిక్ బ్యాక్టీరియా పెరిగి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు విడుదలవుతున్నాయన్నారు అధికారులు. చేపలు, పక్షులు, ఇతర జీవులకు కూడా హానికరమే అంటున్నారు పర్యావరణవేత్తలు. చెరువుల్లో ప్లాస్టిక్, గుర్రపు డెక్క తొలగించి ఆక్సిజన్ మోతాదు పెంచేందుకు ఏరియేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. చెరువుల్లోకి మురుగు చేరకుండా దారి మళ్లిస్తే కాపాడుకోవచ్చంటున్నారు పర్యావరణవేత్తలు. గోపనపల్లి చెరువులో చేపలు చనిపోవడానికి ఆక్సిజన్ తగ్గడమే కారణమంటున్నారు నిపుణులు. చెరువు చుట్టూ ఉన్న బిల్డింగ్స్, బస్తీల నుంచి వచ్చే డ్రైనేజీ చెరువులోకి వస్తోందంటున్నారు స్థానికులు. వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల నీరు చెరువులోకి రాకుండా రోడ్లు వేశారన్నారు. దీంతో చెరువు మొత్తం మురికి నీళ్లే ఉండడంతో చేపలు చనిపోతున్నాయంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెరువులను పట్టించుకోవట్లేదని, చేపలు చనిపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు. సుమారుగా మాకు 25 క్వింటాల వరకు చేపలు చనిపోయినాయి. మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య చాలా ఉన్నది. ప్లస్ అది ఈ ముప్ప నుంచి వచ్చిన డ్రైనేజీ కూడా, ఈ సివరేజ్ వాటర్ కూడా చాలా మనకు ఇబ్బంది పెడుతుంది. గతంలో మాకు నడుస్తున్నాయి, పంపులు ఫెయిల్ అయినాయి, లేదు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ చూసినా, ఇప్పుడు కూడా చూసినా ఎక్కడ కూడా పంపులు రన్నింగ్ అనేది లేదు. అధికారులకు ఎక్కడ ఏం చెప్తున్నాం అంటే, సార్ మా కోసం మా బాధ మొత్తం ఏంటంటే, మాకు ఈ చేపలు పట్టుకొని మేము జీవనాది ఉపాధి తప్ప మా గవర్నమెంట్ జాబులు ఎక్కడ కూడా లేవు సార్. అవి ఉన్న ఏదైనా కష్టం చేసుకుని బతకాలన్నా కానీ మేము ముద్రాజు కులంలో బతికినందుకో మరి ఉన్నందుకో తెలియదు. ఎక్కడ కూడా మాకు గవర్నమెంట్ జాబులు అనేది ఇయ్యరు. తింపుకుంటారు, కష్టపడతాం, పోతాం, అన్ని చేస్తాము. ఎక్కడ పోయిన లెటర్ పూర్తికి మేము అంకితం అవుతున్నాం కానీ ఎక్కడ కూడా జాబులు లేవు. కానీ ఇక్కడ మేము చేసుకొని బతికేది మాకు ఒక్కటి చేపల మీదే మా జీవనాది ఉపయోగం ఉంటుంది సార్. మొత్తం 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మేము పిల్లలను కాపాడుకొని చేసుకోవాలని చేపలే మాకు. ఇప్పుడు మురుగశీలు వస్తే మా సగం కుటుంబాలు బతాయి.
అందులో బతకని కూడా ఛాన్స్ లేదు కదా సార్. ఇప్పుడు 25 క్వింటాలు చేపలంటే మా బతుకు తెరువు జీవనాధారం మొత్తం అది. ఇప్పుడు ఉన్న మిగిలిన ఎంత ఉందో తెలియలేదు సార్. ఇప్పుడు మొత్తం ఉన్న చేప మీకు కనిపిస్తుంది కదా సార్, లేవు మొత్తం అన్ని చేపలు పోయినాయి. క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే ఈ లేక్ అంతా చాలా బాగుండేది. మేము వాకింగ్ అంతా చేస్తూ ఉండే వాళ్ళము, చాలా బాగుండేది ఇక్కడ. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో కానీ చెరువు రంగు మారిపోయింది, నీళ్ళు అది మారిపోయినాయి, చేపలు చనిపోతున్నాయి. ఓకే, అది క్లీన్నెస్ కూడా లేదు. ఓకే, ఇవన్నీ చేస్తే కనుక చాలా బాగుంటాయి. నేను ఇవన్నీ కోరుకునేది ఏంటంటే మనం చెరువుల్ని కాపాడుకోవాలి, ఒక చెట్లన్నీ కాపాడుకోవాలి. ఇది ఎవరి సహాయం ఉంటే మా అంతా యూత్ సహాయం కావాల్సి మేము వస్తాము. ఓకే, మాకు ఎవరికైనా కానీ హెల్ప్ చేసేటోళ్ళు కావాలండి మాకు. గోపన్పల్లితో పాటు హుస్సేన్ సాగర్, దుర్గం చెరువులో బ్లూ ఆల్గే పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ మార్గంలో దుర్వాసన వ్యాపిస్తోంది. సాయంకాలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చెరువులను కాపాడాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు.